ప్రస్తుతం లేయర్ బాయిలర్ దేశీవాలి కోళ్లకు కుక్కర వ్యాధి కలవరపెడుతుంది. దీన్ని రానికెట్ వ్యాధి అని కూడా వ్యవహారిక భాషలో పిలుస్తారు. కుక్కర వ్యాధి అనేది పారామిక్స్ తరగతి వైరస్ వలన సంక్రమిస్తుంది. అన్ని వయసుల కోళ్లకు, అన్ని రకాల కోళ్లలో ఈ వ్యాధి వలన అధికంగా మరణాలు సంభవించడమే కాకుండా గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తులు తగ్గి కోళ్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల ఈ కుక్కర వ్యాధిని తీవ్రస్థాయి వ్యాధిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ కుక్కర వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు వనపర్తి ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి. ఈ వ్యాధి వైరల్ వ్యాధి కావడం వల్ల చికిత్స లేనప్పటికీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే లసోటా వ్యాక్సిన్ను డ్రాప్గా కానీ, నీటి ద్వారా కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది. దానితో పాటు A-D3-E-K విటమిన్లను ఇవ్వాలి. వ్యాధి వ్యాప్తిని, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి పైర్సిడల్ ఏజెంట్లు అయిన బయోబస్టర్ B904 వంటి మందులను కోళ్ల మీద మరియు ఫారం చుట్టూ పరిసరాల్లో పిచికారీ చేసి వైరస్ను నిర్మూలించవచ్చు. నివారణ చర్యలలో భాగంగా వ్యాధి సోకిన కోళ్లను తీసివేసిన తర్వాత తప్పనిసరిగా 6 లేదా 8 వారాల వ్యవధినిచ్చి పూర్తి స్థాయిలో శుభ్రపరిచి తిరిగి కోళ్లను కానీ, కోడి పిల్లలను కానీ వేయాలి. ఖాళీ షెడ్లను హ్యూమిగేషన్ విధానంలో శుభ్రపరచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. స్టార్టింగ్ అంటే 7th, 10th డే మధ్యలో ఒక కిల్డ్ వ్యాక్సిన్ అనేది చేయాలి తప్పనిసరిగా. మళ్ళీ బూస్టర్ డోస్ అనేది 10వ వారం, మళ్ళీ ఇంకో బూస్టర్ 20వ వారంలో తప్పనిసరిగా చేయించుకోవాలి. చేస్తే సురక్షితంగా ఉంటాయి. మన పెరట్లో పెంచుకునే కోళ్ళకు కూడా సంవత్సరానికి ఒకసారి ఈ మన మార్కెట్లో దొరికే కిల్డ్ వ్యాక్సిన్, రానికెట్ డిసీజ్కి సంబంధించిన కిల్డ్ వ్యాక్సిన్ ½ kg దాటిన వాటికి, అంటే 500 గ్రాములు ఉండే వాటికి తప్పనిసరిగా వ్యాక్సిన్ చేయించుకోవాలి. అది ఒక సంవత్సరం వరకు సురక్షితంగా రోగాల జబ్బు బారిన పడకుండా సురక్షితంగా ఉంటాయని తెలియపరుస్తున్నాను. అసలు కుక్కర వ్యాధి అంటే ఏంటి సార్? అసలు కుక్కర వ్యాధి అంటే వాటికి రానికెట్ డిసీజ్ అంటారు దీన్ని. అయితే ఈ వాటికి జుట్టు పైన ఉంటాయి కదా, జుట్టు అనేది వాలిపోతుంది మొత్తం. కొక్కెర అనేది జుట్టు వాలిపోయి తర్వాత పెరాలసిస్ వస్తుంది కోళ్ళలో. అంటే ఇది వెదర్ ప్రాబ్లమా లేకుంటే ఫుడ్ ప్రాబ్లమా? ఇది వైరస్ వల్ల వస్తుంది ఈ జబ్బు. ఈ జబ్బు అనేది వైరస్ వల్ల ఒక కోడికి అని వచ్చినా అది అంటువ్యాధి అన్నట్టు. అన్ని ఫ్లాక్ మొత్తానికి, అంటే కోళ్ళ ఫామ్లో ఉండే కోళ్ళకన్నిటికీ వస్తుంది. 90% అంటే చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి వచ్చిందంటే. సో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరస్ అంటే ఇంకా కొత్త మన కోళ్ళ ఫామ్ షెడ్లో అయితే అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ, వెహికల్స్ కానీ వాటిని నియంత్రించుకోవాలి. వచ్చాయంటే స్ప్రే కొట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ద్వారం దగ్గర ఒకటి చిన్నది కాళ్ళు కడుక్కోవడానికి అన్నట్టు ఒకటి ద్రావకంతో శానిటేషన్ పిట్ లాగా ఒకటి పెట్టుకొని దానిలో కాళ్ళు కడుక్కొని షెడ్లోకి ఎంటర్ కావాలి. ఇప్పుడు కోళ్ళకి ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాక్సినే సురక్ష. వ్యాక్సిన్ తప్పనిసరిగా. కమర్షియల్ కోళ్ళలో అయితే 10వ రోజు నుంచి 3 డోసులు, 10వ రోజు, 10వ వారం, 20వ వారం 3 సార్లు చేస్తే సురక్షితంగా ఉంటాయి. అదే మన నాటు కోళ్ళకి అయితే, అంటే మన పెరట్లో పెంచుకునే కోళ్ళకు ఒక సంవత్సరానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన చాలు.